హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ లైన్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు, విద్య ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్ కట్టింగ్స్ అన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని పరిశీలించండి. టీఎస్పీఎస్సీకి కొత్త పాలక మండలి. చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సభ్యులుగా అనితా రాజేంద్ర, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, రామ్మోహన్ రావు, పాల్వాయి రజనీకుమారి అంటూ మనం ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ మరియు సభ్యుల వివరాలు పరిశీలించవచ్చు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదం, ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం అంటూ దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ని పరిశీలించవచ్చు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలక మండలిని నియమించింది. చైర్మన్గా మాజీ డీజీపీని పి మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనితా రాజేంద్ర, ఇండియన్ పోస్టల్ సర్వీస్లో రిటైర్డ్ అధికారి అమీర్ ఉల్లా ఖాన్, జేఎన్టీయూ హైదరాబాద్ ప్రొఫెసర్ నర్రి యాదయ్య, యరబాది రామ్మోహన్ రావు, పాల్వాయి రజనీకుమారిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి పంపిన ఈ నియామకాలను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం జారీ చేశారు. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ అబాసుపాలైంది. ఉద్యోగులు, రాజకీయ పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. దీంతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. అందులో భాగంగా ఐఏఎస్ అధికారులు అనితా రామచంద్రన్, వాణిప్రసాద్ బృందాలు కేరళ, పిఎస్సి, ఢిల్లీలో యూపీఎస్సీని సందర్శించి పలు విషయాలను అధ్యయనం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో భాగంగా యూపీఎస్సీ చైర్మన్తో భేటీ అయ్యారు. అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే అంటూ మనం ఇక్కడ దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ని పరిశీలించవచ్చు. టీఎస్పీఎస్సీ ముందు సవాళ్ళెన్నో. పారదర్శకంగా నియామకాల ప్రక్రియ సాగేనా? పార్లమెంట్ ఎన్నికల కోడ్లోపు నోటిఫికేషన్లు వస్తాయా? మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్, నిరుద్యోగుల ఎదురుచూపు. త్వరలో గ్రూప్ 1, 2, 3 రాత పరీక్షల తేదీలు ఖరారు. గ్రూప్ 4 ఫలితాల వెల్లడికి మార్గం అంటూ మనం ఇక్కడ దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని పరిశీలించవచ్చు. పారదర్శకంగా నియామకాలు ప్రక్రియ సాగేనా? పార్లమెంట్ ఎన్నికల్లోపు కోడ్ నోటిఫికేషన్లు వస్తాయా? మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్, నిరుద్యోగుల ఎదురుచూపు అంటూ మనం ఇక్కడ టీఎస్పీఎస్సీ భర్తీ అయిన తర్వాత దానికి సంబంధించిన అంశాలు మనం ఇక్కడ పరిశీలించవచ్చు. త్వరలో గ్రూప్ 1, 2, 3 రాత పరీక్షల తేదీలు ఖరారు. గ్రూప్ 4 ఫలితాల వెల్లడికి మార్గం అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని పరిశీలించవచ్చు. దానికి సంబంధించి పూర్తి వివరాలు పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలక మండలిని నియమించడంతో నియామకాల ప్రక్రియ ముందుకు సాగేందుకు మార్గం సుగమమైంది. దీంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. అయితే బీఆర్ఎస్ హయాంలో ప్రశ్నపత్రాల లీకేజీతో టీఎస్పీఎస్సీ అబాసుపాలైంది. నిరుద్యోగులు, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా చేపడతామని పలుమార్లు ప్రకటించింది. దీంతో కొత్త పాలక మండలిపై మరింత బాధ్యత పెరిగింది. పారదర్శకంగా నియామకాల ప్రక్రియను చేపట్టడం వారి ముందున్న ప్రధాన సవాల్గా ఉంది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో టీఎస్పీఎస్సీ ద్వారానే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరి లేదా మార్చిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రానుంది. అది వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పుడు నియామకాల ప్రక్రియను చేపట్టేందుకు అవకాశం ఉండదు. దీంతో ఎన్నికల కోడ్ రావడానికి ముందే వివిధ శాఖల్లో ఖాళీలు ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతాయా అన్నది అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. కొత్త పాలక మండలి రావడంతో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. రాష్ట్రంలో తొలిసారి ప్రకటించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాత పరీక్షలు 2 సార్లు రద్దయ్యాయి. 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొత్త పాలక మండలి ఏర్పాటు కావడంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాత పరీక్షలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించతలపెట్టిన గ్రూప్ 2 రాత పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గ్రూప్ 2 రాత పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న గ్రూప్ 2 నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
టీఎస్పీఎస్సీకి కొత్త పాలక మండలి రావడంతో రాత పరీక్షల తేదీలను ఖరారు చేస్తుంది. తెలంగాణ తొలి గ్రూప్ 3 ద్వారా 1388 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022లో డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 లక్షల పైచిలుకు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గ్రూప్ 3 రాత పరీక్షల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. గ్రూప్ 4 పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష గతేడాది జూలై 1న నిర్వహించిన విషయం తెలిసిందే. పేపర్ 1కు 7 లక్షల పైచిలుకు, పేపర్ 2కు 7 లక్షల పైచిలుకు మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్ 1న నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త పాలక మండలి గ్రూప్ 4 మెరిట్ జాబితాను విడుదల చేయాల్సి ఉన్నది. దీనికోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నట్టుగా మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని పరిశీలించవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా గ్రూప్ 4 రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వీడియోకు లైక్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూసిన వాళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి. ఇక వేగంగా పోస్టుల భర్తీ, టీఎస్పీఎస్సీకి కొత్త రూపుతో ఉద్యోగార్థుల్లో ఆశాభావం, ప్రభుత్వ చొరవతో హర్షం అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ను పరిశీలించవచ్చు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గాడిన పెట్టే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ పట్ల ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్, సభ్యులను నియమించి టీఎస్పీఎస్సీకి కొత్త రూపు తీసుకురావడంతో ఇక ఉద్యోగాల భర్తీ తర్వాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజానికి గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2 సహా వివిధ పోస్టులకు పరీక్షలు జరిగాయి. కానీ పేపర్ లీకేజీలు, పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల ఆయా పరీక్షలు రద్దు అయ్యాయి. దీంతో టీఎస్పీఎస్సీ అప్రతిష్ట మూటగట్టుకోగా ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపైన నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన వెంటనే బోర్డును ప్రక్షాళన చేసి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపైన దృష్టి సారించింది. చైర్మన్, సభ్యుల ఎంపిక కోసం అనుభవజ్ఞులు, మేధావులతో కమిషన్ ఏర్పాటు చేసింది. అలాగే వివిధ రాష్ట్రాలలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరు అధ్యయనానికి ఐఏఎస్ అధికారులను 2 బృందాలుగా కేరళ, ఢిల్లీ పంపింది. ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహణపైన ప్రత్యేకంగా అధ్యయనం చేయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యూపీఎస్సీ అధికారులతో స్వయంగా మాట్లాడారు. మొత్తంగా రాజకీయ ప్రమేయం లేకుండా చైర్మన్, సభ్యులను ఎంపిక చేసి జాబితాను గవర్నర్కు పంపగా వెంటనే ఆమోదం లభించింది. దీంతో కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటైంది. దీంతో ఉద్యోగాల భర్తీ ఇక పారదర్శకంగా జరుగుతుందని ఉద్యోగార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ మార్పుతోని ఉద్యోగ నియామకాలన్నీ పారదర్శకంగా జరుగుతాయి అనుకుంటే వీడియోకి లైక్ చేయండి. నియామకాల్లో సామాజిక న్యాయం, టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం విషయంలో దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కింది. చైర్మన్గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఓపెన్ కేటగిరీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, గౌడ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అనితా రామచంద్రన్, కుర్మ కులానికి చెందిన నర్రి యాదయ్య, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ రావు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రూప్ 1 అధికారిగా పనిచేసిన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న పాల్వాయి రజని, ఇండియన్ పోస్టల్ సర్వీస్లో పనిచేస్తున్న అమీరుల్లా ఖాన్ ముస్లిం మైనారిటీ కోటాలో సభ్యులుగా నియమితులయ్యారు. వీరంతా ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేశారంటూ మనం ఇక్కడ వారికి సంబంధించిన అప్డేట్ను పూర్తిగా పరిశీలించవచ్చు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఆలస్యం చేయొద్దు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్నారని తెలిపారు. అందువల్ల మెగా డిఎస్సి పైన జాప్యం చేయవద్దని చెప్పారు. గురువారం విద్యానగర్ బీసీ భవన్లో జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ అధ్యక్షన బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆర్ కృష్ణయ్య బీసీ భవన్ పీఆర్ఓగా రాజ్కుమార్ను నియామక పత్రాన్ని అందజేసి మాట్లాడారు. 25,000 టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మారుమూల ప్రాంతాల్లో బడులు ఉన్నప్పటికీ టీచర్ల కొరత వల్ల విద్యార్థులు స్కూల్ మానేసి తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థల్లో పదోన్నతుల సమస్యను పరిష్కరించాలి, బీసీ కులగణన చేపట్టి కోటా పెంచి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించిన పూర్తి అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. టీఎస్పీఎస్సీ తాజా మాజీలపైన విచారణ అంటూ మనం ఇక్కడ మరొక అప్డేట్ను పరిశీలించవచ్చు. లీకేజ్లో వారి పాత్రపై దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు రాజీనామా చేసిన గత బోర్డుపైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. లీకేజ్ దర్యాప్తుల్లో భాగంగా ఇప్పటి వరకు పలువురు ఉద్యోగులు అరెస్టు చేయగా ఇప్పుడు బోర్డు తాజాగా మాజీ పాత్రపైన
దృష్టి సారించినట్లు సమాచారం. టీఎస్పీఎస్సీ పదవులకు చైర్మన్ 4 సభ్యులు రాజీనామా చేయగా వారి రాజీనామాలను ఆమోదించే సమయంలో గవర్నర్ తమిళసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తును కొనసాగించాలని, బాధ్యులు ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ సభ్యులపైన విచారణ అంశం తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొని ఇంకా రాజీనామా చేయని అరుణకుమారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2010లో అప్పటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న జగన్మోహన్ పైన అనిషా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసింది. ఆయన భార్య అరుణకుమారి అప్పట్లో స్పెషల్ గ్రేడ్ కలెక్టర్గా పనిచేస్తుండగా ఆమె పైన కూడా కేసు నమోదైంది. అయితే వీరిపై చట్టపరమైన విచారణకు బదులు భారీ జరిమానా సరిపోతుందని చెబుతూ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకొని వివరాలు అనిషాకు పంపాల్సి ఉంది. అయితే వీరిద్దరిపై తీసుకున్న చర్యకు సంబంధించిన సమాచారం ఏదీ ఇంకా తమకు అందలేదని, దాన్ని వెంటనే పంపాలంటూ అవినీతి నిరోధక శాఖకు 2020లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అప్పటి నుంచి సంబంధిత అంశం పెండింగ్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా అరుణకుమారిపై ఈ కేసుకు సంబంధించిన ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం అంటూ మనం ఇక్కడ టీఎస్పీఎస్సీలో రాజీనామా చేయని అరుణకుమారి పైన ఒక ఆర్టికల్ రావడం జరిగింది. 80 మందికి రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ను పరిశీలించవచ్చు. 6గురికి కీర్తి చక్ర, 16 మందికి శౌర్య చక్ర అవార్డులు అంటూ మనం ఇక్కడ దీనికి సంబంధించిన అంశాలు పరిశీలిద్దాం. సైనిక దళాల సిబ్బంది 6గురికి కీర్తి చక్ర, 16 మందికి శౌర్య చక్ర సహా 80 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రకటించారు. కీర్తి చక్ర ప్రకటించిన వారిలో 3, శౌర్య చక్రకు ఎంపికైన వారిలో 2కి మరణానంతరం ఈ పురస్కారాలు దక్కాయి. దేశంలో కీర్తి చక్ర 2వ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కాగా శౌర్య చక్ర 3వ అత్యున్నత అవార్డు. శౌర్య పురస్కారాల్లో 53 మంది, 7గురికి మరణానంతరం సేవా మోడల్కు ఎంపిక చేశారు. సైనిక దళాలు, ఇతర సిబ్బందికి చెందిన 311 మందికి రాష్ట్రపతి అవార్డులను ప్రకటించినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. 10th ఫెయిల్ అధికారికి ఉత్తమ సేవా పథకం. 10th ఫెయిల్ సినిమా కథలో కథానాయకుడైన ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్లోనూ హీరోగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఉత్తమ సేవా పథకాన్ని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు స్వీకరించనున్న 37 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిలో ఆయన ఒకరు కావడం విశేషం. మనోజ్ 2005 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి, మహారాష్ట్ర కేడర్కు చెందిన వారు అంటూ మనం ఇక్కడ దానికి సంబంధించిన అంశాన్ని పరిశీలించవచ్చు. ఫ్రెండ్స్, 10th ఫెయిల్ సినిమా చాలా అద్భుతంగా ఉంది. మోటివేషనల్గా మనము నిరుద్యోగులకు ఇది చాలా ఒక మోటివేషనల్ సినిమాగా ఉంటుంది. జైపూర్లో మెక్రాన్ మోదీ రోడ్ షో అంటూ మనం ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ను పరిశీలించవచ్చు. గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా భారత్కు విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు. భారత్ ఫ్రాన్స్ల మధ్యనున్న చిరకాల స్నేహ సౌరభావాలు మరోసారి వెల్లివిరిశాయి. ఉభయ దేశాల అగ్రనేతలు పరస్పర అభివాదాలు, ద్వైపాక్షిక చర్చలకు రాజస్థాన్ రాజధాని చారిత్రక నగరం జైపూర్ వేదికగా మారింది. నగర పౌరులు హర్షధ్వానాల మధ్య ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, భారత ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. నిద్దలిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ మసాలా ఛాయ్ను ఆస్వాదించారు. అనంతరం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ను పరిశీలించవచ్చు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని విదేశాల నుంచి అధ్యక్షులు కానీ, ప్రధానమంత్రి కానీ రావడం మన దేశానికి ఆనవాయితీ. ఈసారి మన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ గారు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, గుర్తుంచుకోండి. జస్టిస్ ప్రసన్న బాలచంద్ర ప్రమాణ స్వీకారం అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ను పరిశీలించవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలోని కోర్టు నంబర్ 1లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించినట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని చూడొచ్చు. డిఎస్ చౌహాన్, శౌవ మిశ్రాలకు అత్యుత్తమ సేవా పురస్కారాలు అంటూ మనం ఇక్కడ అత్యుత్తమ సేవా పురస్కారాలకు సంబంధించిన అప్డేట్ను పూర్తిగా పరిశీలించవచ్చు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన రాష్ట్రపతి పురస్కారాలకు 23 మంది తెలంగాణ అధికారులు, సిబ్బంది ఎన్నికయ్యారు. వీరిలో 6గురికి శౌర్య పథకాలు, 2కి అత్యుత్తమ సేవా పథకాలు, 14 మందికి ఉత్తమ సేవా పురస్కారాలు దక్కాయి. ఉత్తమ జీవన్ రక్షక పథకానికి ఒకరు ఎంపికయ్యారు. అలానే సిబిఐ హైదరాబాద్ యూనిట్ నుంచి ఒకరు ఉత్తమ సేవా పురస్కారాన్ని దక్కించుకున్నారు. పోలీస్ కరెక్షనల్ సర్వీస్, అగ్నిమాపక దళం, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ సర్వీసుల్లో పనిచేసే
వారికి కేంద్ర హోంశాఖ ఏటా ఈ పురస్కారాలు అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ పురస్కారం మొత్తం 1132 మందికి ఎంపిక చేసినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, వాళ్ళ అవార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ పరిశీలించవచ్చు. తెలంగాణ నుంచి శౌర్య పథకాల విజేతలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వడిచల్ర శ్రీనివాస్, నీలవేణి హరీష్, గడ్డిపోగుల అంజయ్య, బుర్కా సునీల్ కుమార్, ఎండి ఆయుబ్, పి సతీష్లు తెలంగాణ నుంచి శౌర్య పథక విజేతలుగా నిలిచారు. రాష్ట్రపతి అత్యుత్తమ సేవా పథక విజేతలుగా డిఎస్ చౌహాన్, సౌమ్య మిశ్రాలు అత్యుత్తమ సేవా పథక విజేతలుగా నిలవడం జరిగింది. ఉత్తమ సేవా పథకాలకు ఎంపికైన వారిని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. జాకబ్ పరిమళ, అననూతన్, డి చంద్రయ్య, కొక్కు వీరయ్య, నూకల వెంకటేశ్వర్లు, పింగళి నరేష్ రెడ్డి, శ్రీరాములు మోహన కుమార్, బెల్లం జయచంద్ర, జంగయ్య, గడిపురం యేసుపాదం, ఎనిముల వెంకటరెడ్డి, మంచిరేవుల సురేందర్ రెడ్డి అంటూ మనం ఇక్కడ ఉత్తమ సేవా పథకాలు అందుకున్న వారి గురించి చర్చించవచ్చు. జైళ్ల శాఖలో ఉత్తమ సేవా పథక విజేతలు శ్రీధర్ ఆర్కోట్, రామయ్య యాడోరి. సిబిఐలో ఉత్తమ సేవా పథక విజేత ఎన్ చిట్టిబాబు, ఏసీబీ ఇన్స్పెక్టర్ హైదరాబాద్ సిబిఐ యూనిట్కి సంబంధించిన అంశాన్ని మనం పరిశీలించవచ్చు. సర్ఫరాజ్కు ఎన్నికల సంఘం పురస్కారం అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ని కూడా పరిశీలించవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ విధానాలు అమలు చేసిన విభాగంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తెలంగాణ రాష్ట్ర సంయుక్త ముఖ్య ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ బెస్ట్ ఎలక్టరల్ ప్రాక్టీసెస్ విభాగంలో అవార్డు అందుకున్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి సర్ఫరాజ్ ఈ అవార్డును స్వీకరించారు. అసెంబ్లీలో ఎన్నికల్లో యువ ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా ప్రక్షాళన చేసిన కృషికి గుర్తించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ పురస్కారాన్ని అందించినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. కవచ్ సూపర్ సక్సెస్ 160 కిలోమీటర్ హైస్పీడ్ రైల్లోనూ పనిచేసిన సేఫ్టీ సిస్టమ్ అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ని పరిశీలించవచ్చు. రైళ్ల ప్రమాదాలను అరికట్టేందుకు అభివృద్ధి చేసిన కవచ్ వ్యవస్థ సూపర్ సక్సెస్ అయింది. తాజా నార్త్ సెంట్రల్ రైల్వే హైస్పీడ్లో ప్రవహించే టైంలో కవచ్ వ్యవస్థ పనితీరుపైన ట్రయల్ నిర్వహించగా సక్సెస్ అయింది. హర్యానాలోని పాల్వాల్ నుంచి యూపీలోని మద్రాస్ స్టేషన్ల మధ్య సెమీ హైస్పీడ్ రైల్లో కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేసి పరీక్షించామని, గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్ వద్ద ఇది సమర్థవంతంగా పనిచేసినట్టు ఆగ్రా రైల్వే డివిజన్కి చెందిన ప్రశస్తి శ్రీనివాస్తవ చెప్పినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ పరీక్ష నిర్వహించే టైంలో రెడ్ సిగ్నల్ పడినప్పుడు బ్రేకులు వేయవద్దని లోకో పైలట్కు సూచించాం. గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్తో వస్తున్నప్పటికీ సిగ్నల్ పడిన వెంటనే 30 మీటర్ల ముందే కవచ్ ఆటోమేటిక్గా బ్రేకులు వేసి రైలును ఆపింది. ఈ పరీక్షలో శతాబ్ది, గతిమాన్ ఎక్స్ప్రెస్లను వినియోగించాం. త్వరలో ప్రయాణికులతో కూడా ఉన్న రైలులో దీనిని పరీక్షించనున్నట్టు ప్రశస్తి శ్రీవాస్తవ వివరించినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, కవచ్ 160 స్పీడ్ రైల్లో కూడా దీన్ని సూపర్గా సక్సెస్ అయినట్టుగా మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ని పరిశీలించవచ్చు. అంగారకుడిపైన మంచు రూపంలో నీటి నిక్షేపాలంటూ మనం ఇక్కడ ఒక పరిశోధనకు సంబంధించిన అంశాన్ని పరిశీలించవచ్చు. అంగారకుడిపై మంచు రూపంలో నీటి నిక్షేపాలను ఐరోపా శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. దాదాపు 3.7 కిలోమీటర్ల మందంతో అవి విస్తరించి ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ మంచు కరిగితే వచ్చే నీటితో భూమిపైన ఎర్ర సముద్రాన్ని నింపొచ్చని అంచనా వేశారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తమ మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ ద్వారా ఈ నిక్షేపాలను గుర్తించింది. అవి ధృవాల వద్ద కాకుండా గ్రహ మధ్య భాగంలో విస్తరించి ఉన్నట్లు తెలిపింది. మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ 2023 అంగారకుడి కక్షలోకి చేరింది. ఇది అందించిన సమాచారంతో మొదటిసారి 2004లో అంగారకుడిపై మంచు ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించిన సంగతి ముందే తెలిసినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. పెద్దల సభకు ఉద్యమ సారథి అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ని పరిశీలించవచ్చు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం, మరో ఎమ్మెల్సీగా సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్, గవర్నర్ తమిళసై ఆమోద ముద్ర, ఈసీ ఆమోదం కోసం ఫైల్ అంటూ మనం ఇక్కడ ముఖ్యమైన కరెంట్ అఫైర్ని పరిశీలించవచ్చు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల ఎంపిక అనేది జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం ఇక్కడ పరిశీలిద్దాం. వెంకయ్య నాయుడు చిరంజీవులకు పద్మ విభూషణ్, మొత్తంగా 5గురికి 2వ అత్యున్నత పౌర పురస్కారం, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ, 132లో తెలుగువారు 8 మంది అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ను పరిశీలించవచ్చు. యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి గ్రామాలు, రైతులు, మహిళలు, యువజన సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న నా బాధ్యతలు ఈ పురస్కారం మరింత పెంచింది. ఆత్మనిర్భర నవభారత నిర్మాణం కోసం ప్రజల్లో కలిసి ఈ దిశగా పయనిస్తానని హామీ ఇస్తున్నా అంటూ సందర్భంగా వెంకయ్యనాయుడు గారు చెప్పడం జరిగింది.
అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు కొనిదెల చిరంజీవులను రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. వీరితో పాటుగా కళారంగం నుంచి నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యంలను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. బీహార్కు చెందిన సులభ్ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్కు సామాజిక సేవా విభాగంలో మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతికం, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలను ఎంపిక చేసి గౌరవిస్తుంది. అసాధారణమైన విశిష్ట సేవలు చేసిన వారికి పద్మ విభూషణ్, ఉన్నత స్థాయి విశిష్ట సేవలు అందించిన వారికి పద్మభూషణ్, విశిష్ట సేవలు అందించిన వారికి పద్మశ్రీ అవార్డులు అందిస్తుందంటూ మనం ఇక్కడ దానికి సంబంధించిన అప్డేట్ని పరిశీలించవచ్చు. పద్మ విభూషణ్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తను సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించే కోట్ల మంది ఆశీస్సులు, నా సినీ కుటుంబం అండదండలు, నీడలా వెన్నంటి నడిచే లక్షల మంది అభిమానులు ప్రేమ, ఆదరణ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా నాకు దక్కిన ఈ గౌరవం వాళ్ళదే అంటూ చిరంజీవి గారు సందర్భంగా చెప్పడం జరిగింది. మన తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారి వివరాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, కూరెళ్ళ విఠలాచార్య, వేలు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్ అంటూ మనం ఇక్కడ మన తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 5 మంది వివరాలు మనం ఇక్కడ పరిశీలించవచ్చు. వెంకయ్య నాయుడు, చిరంజీవులకు పద్మవిభూషణ్ ఆ పేజీకి సంబంధించిన అప్డేట్ మనకి ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏపీలో 103 మందికి, తెలంగాణలో 168 మందికి పద్మ అవార్డులు వచ్చినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. వాటికి సంబంధించి ఈసారి పద్మభూషణ్ అవార్డు గ్రహీతల వివరాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అవసరమైన వాళ్ళు ఒకసారి పరిశీలించండి. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా మనకు పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ విభాగాల్లో కూడా ఈ అవార్డు వచ్చిందో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, పరిశీలించండి. ఇకపై ఎంసెట్ టీఎస్ఈ ఏపీ సెట్గా మార్పు అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ను పరిశీలించవచ్చు. పేరు మార్చిన ఉన్నత విద్యా మండలి మే 9 నుంచి 11 వరకు నిర్వహణ. 2024-25 విద్యా సంవత్సరానికి మొత్తం 8 సెట్ల టెస్ట్ల తేదీల ప్రకటన. షెడ్యూల్ వెల్లడించిన ఉన్నత విద్యా మండలి అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని పరిశీలించవచ్చు. మొత్తం 8 రకాల సెట్లకు వాటి తేదీలను నిర్వహించే వర్సిటీల గురించి కూడా మనకు పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ అంశాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే మనకు ఎడ్యుకేషన్ విభాగంలో ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ఈ డేట్లు ఎప్పుడైతే ఉన్నాయో వీటి సమయంలో మనకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల పరీక్షల తేదీలను మనకు ఈ డేట్లలో నిర్వహించే అవకాశం ఉండదు. ఎందుకంటే సెంటర్లు సరిపోవు. కావున ఈ తేదీలు ఉన్న టైంను మనకు కాకుండా వేరే టైంలో మనకు ఉద్యోగ పరీక్షలను నియమించే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా మనము షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.